పెళ్ళయ్యాక ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో రావచ్చు విరాజ్. కానీ మనం ఇలాగే మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం. మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ వద్దు, సరేనా? సరే. బంధాల విలువ తెలిసిన వారికి దాన్ని ఎలా నిలుపుకోవాలో తెలుసు. రమ్య, నువ్వు మా ఇంటికి తగ్గ కోడలివి. మిథిల సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదు. పర్వాలేదు రమ్య, సిచ్యువేషన్ని బానే హ్యాండిల్ చేశావు. విరాజ్, ఐఎమ్ సారీ రమ్య. నో 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 నో, ఐఎమ్ సారీ. తీసుకో. ఈ బ్రేస్లెట్ నువ్వే పెట్టవా ప్లీజ్? చెయ్యిలా ఇవ్వు. మా అన్నయ్య ఇంత రొమాంటిక్ అని నాకు అస్సలు తెలీదు. ఇక నుండి స్టార్ట్ రియా. ఇలాంటివి ఇక ముందు ముందు చాలా ఉంటాయి. సంథింగ్ ఈజ్ రాంగ్. అదేంటి అని కనుక్కుంటాను. అమ్మా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఓ, నేను వినాల్సింది ఇంకోటుందా? నీ వల్ల నా చెవిన పడిన ఘోరాలు చాలు. ఇంకా విని తట్టుకునే ఓపిక నాకు లేదు. ఏమైందమ్మా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? సరే, సూటిగా అడుగుతున్నాను, ఎవరా అబ్బాయి? అత్తయ్య, నిన్నే అడుగుతోంది, ఎవరా అబ్బాయి? అబ్బాయా? ఎవరమ్మా? ఏ అబ్బాయి గురించి అడుగుతున్నావు? నువ్వు చేసిన అప్పుకు వడ్డీ కడుతున్నాడు కదా, అతని గురించి మాట్లాడుతున్నాను. ఎవరా అబ్బాయి? ఏంటమ్మా నువ్వు? అక్క, నువ్వు కూడా మీ అక్క వైపు బత్తాసు పలుకుతున్నావు అంటే నేను తన మీద లేనిపోని నిందలు వేస్తున్నానని అర్థమా? లేక తను నిజంగానే తప్పు చేసిందని అర్థమా? అమ్మా, నువ్వనుకున్నట్టు ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏంటి అర్థం? నీకోసం ఎవడో దారిడిపోయేవాడు ఎందుకు వడ్డీ కడతాడు? నీకు వాడికి ఏంటి సంబంధం? అమ్మా, ఈ ఇంటి మీద నాకన్నా నీకే చెప్పలేనంత ప్రేమ. అలాంటిది నువ్వు ఈ ఇంటిని తాకట్టు పెట్టావు. నాన్న జ్ఞాపకాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే నువ్వు ఆయనిచ్చిన గొలుసు వేసుకోకుండా తిరుగుతున్నావు. ఏంటా అని అడిగితే దానికి కూడా సమాధానం లేదు. పోనీ అంతటితో అయిపోయిందా అంటే ఇప్పుడు ఎవరో అబ్బాయితో నీ గురించి పుకార్లు వినిపిస్తున్నాయే. ఇవన్నీ తెలిసి కూడా నన్ను ప్రశాంతంగా ఎలా ఉండమంటావు?
అమ్మ అడుగుతుంది కదా, చెప్పక్క. నువ్వు చెప్తావా లేకపోతే నేనే చెప్పాలా? అమ్మా, నేను నీ కూతుర్ని. నేను రోజు పనిచేస్తున్న ఆ జీతంతోనే మనిల్లు గడుపుతున్నాను. అలాగని డబ్బు కోసం తప్పుడు దారి పట్టేదాన్ని కాదమ్మా నేను. తప్పు చెయ్యకపోతే నా దగ్గర ఎందుకు అనిసాన్ని దాస్తున్నావు? నిజమే, నేను నీ దగ్గర కొన్ని విషయాలు దాచాను. కానీ అది నిన్ను మోసం చేయడానికి కాదమ్మా. ఈడొచ్చిన ఆడపిల్లని పెంచడం అంటే బయట చెంగులో నిప్పులు దాచుకోవడం అంటారు కదా. నా కూతురు ఆ వేడి నన్ను తాకనివ్వకుండా చేస్తుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కాలుతున్న వాసన నాకు తెలుస్తోంది మీనాక్షి. నువ్వు ఎలాంటి తప్పు చెయ్యలేదని నమ్మాలని అనిపిస్తోంది. కానీ నీ ప్రవర్తన చూసిన తర్వాత ఏది నమ్మాలో ఎవరిని నమ్మాలో నాకేం అర్థం కావడం లేదు. నాకర్థమవుతుందమ్మా, కానీ సరే, నా కూతురు కని పెంచిన వాళ్ళని అర్థం చేసుకునే అంత తెలివిగలదని నమ్మి అడుగుతున్నాను. అంతా నిజమే చెప్పు. అమ్మాయి ఒక్క విషయంలో నన్ను క్షమించు. దీని గురించి ఏం చెప్పే పరిస్థితుల్లో లేనమ్మా. నా ప్రశ్నకి ఇది జవాబు కాదు మీనాక్షి. అమ్మా, నువ్వనుకుంటున్నట్టు నేనే అబ్బాయితో తిరగడం లేదు. నేనే తప్పు చెయ్యట్లేదు. నా బాధ్యతని నేను మర్చిపోనమ్మా. అన్నీ నేను సరిచేస్తాను. నన్ను నమ్మమ్మా.